ఓం సాయిరామ్. సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునే వారికి, అలాగే పుట్టినరోజు జరుపుకునే వారందరికీ పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యాలని, సుఖ సంతోషాలని ఆ సాయినాథుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన వీడియో వీక్షించే ప్రతి ఒక్కళ్ళకి ఆ సాయినాథుని కరుణా కటాక్షాలు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు మనం సాయి సందేశంలో నేను పెట్టిన టైటిల్ చూశారు కదండి. తిరుమల నుండి బాబాగారు నాతో ఎలా వచ్చారు, నా జీవితంలో జరిగిన సంఘటన అని పెట్టాను కదండి. ఈరోజు దాని గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా చిన్నతనంలో అండి, మా అమ్మమ్మ వాళ్ళు ఒక పల్లెటూరులో ఉండేవాళ్ళు. అక్కడ ఆ పల్లెటూరు అయినా కూడా అక్కడ ఒక స్కూల్ ఉండేదండి. మహర్షి విద్యామందిర్ అనేది ఒక స్కూల్ ఉండింది, ప్రైవేట్ స్కూల్. ఆ మహర్షి విద్యామందిర్లో అక్కడ అంత పాటల పోటీలు ఇవన్నీ జరిగేవన్నమాట. సరే, మేము కూడా వెళ్ళేవాళ్ళం, పల్లెటూరు కదా, కాలక్షేపానికి అలా వెళ్ళేవాళ్ళం. ఆ స్కూల్లో ఏంటో జరుగుతుంది కదా, మనం కూడా చూద్దాము అనేసి చిన్నపిల్లలం కదండి వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడు ఏమైందంటే, ఆ స్కూల్లో ఒక రూమ్లో ఒక విగ్రహం ఉండేదండి. ఆ విగ్రహానికి అందరూ ప్రదక్షిణలు చేసేవాళ్ళు. నేను అంత గమనించలేదు. ఒక విగ్రహం అయితే ఉంది. అంతగా నేను చిన్నపిల్లని కదా, తిరుగుతున్నాను అందరితో పాటు, మొక్కుతున్నాను అంతే తప్ప ఆ విగ్రహాన్ని ప్రత్యేకంగా అయితే నేను చూడలేదు. ఇది జరిగిన చాలా సంవత్సరాల తర్వాత నాకు పెళ్ళయిన తర్వాత ఒక బాబు పుట్టాడండి. బాబు పుట్టిన తర్వాత మా అత్తింటి వారు చాలా మడుగు ఆచారం ఎక్కువ అనమాట. చాలా అంటే చాలా. మా అత్తయ్య గారికి ఇంకా మరీ ఎక్కువ ఆచారాలు. ఆవిడ బాబాగారులని ఇలా ఎవరిని కొలవదు. తను ఎక్కువ శ్రీరామచంద్రమూర్తిని బాగా కొలుస్తారు. ఇంకా ఇలా ఉంటే ఒకసారి ఏమైందంటే, తిరుమలకి బాబుని తీసుకొని మేము దర్శనానికి వెళ్ళామండి. వెళ్ళినప్పుడు అక్కడ తిరుమలలో దర్శనం అయిపోయింది, అంతా జరిగిపోయి బాగా దర్శనం అయిపోయింది. సరే, బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ తిరుమలలో షాప్స్ ఉంటాయి కదండి. ఒకసారి షాప్స్ అన్నీ చూసుకుంటూ వెళ్దాము, ఎవరికైనా తీసుకెళ్దాము అని అనుకున్నాను. సరే, మా వారికి కూడా అదే చెప్పాను. సరే, వెళ్తుండగా ఒక షాప్ దగ్గర నేను అలాగే నిల్చుండిపోయాను. ఎందుకంటే నాకు అక్కడ ఒక ఫోటో అండి, అది ఇలా ఒక ప్రత్యేకమైన కాంతితో ఉందన్నమాట ఫోటో. ఎంత అంటే ఒక కిరణాలు కదా, ఇట్లా వెలుగును ప్రసరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. సరే, అక్కడికి వెళ్ళినాను, ఆ ఫోటో తీసుకున్నాను. మా వారితో కూడా చెప్పాను, ఈ ఫోటో తీసుకుందాము, చాలా బాగుంది, ఎందుకు ఈ ఫోటో నన్ను తీసుకెళ్ళమని మనసుకు చెప్తుంది, తీసుకుందాము అని చెప్పినాను. సరే, ఈయన కూడా తీసుకోమన్నారు. నిజంగా నాకు అప్పటికి కూడా గుర్తు రాలేదండి, అసలు ఏ దేవుడని కూడా తెలీదు. ఎందుకో అది నచ్చింది, తీసుకోవాలనుకున్నాను అంతే. తీరా అది తీసుకున్న తర్వాత అక్కడ షాప్ వాళ్ళని అడిగినాను. ప్యాక్ చేసిన తర్వాత, ఈయన ఎవరండి అని అడిగినాను. ఈయన సాయిబాబా అమ్మ అని చెప్పినారు. చెప్పిన తర్వాత అక్కడ వాళ్ళు చిన్న చిన్న విగ్రహాలు కూడా అమ్ముతున్నారండి. ఆ విగ్రహం చూపించారు నాకు. ఇక్కడ ఈ బాబా, ఇక్కడ విగ్రహము, ఇది ఫోటో అని చెప్పారు. అసలు నేను షాక్ అయిపోయానండి. ఎందుకంటే నా చిన్నతనంలో మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో నేను ఏ మహర్షి విద్యామందిర్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రదర్శనలు చేశానో, సాయంత్రం పూట అట్లా స్నేహితులతో వెళ్ళినప్పుడు సేమ్ ఆ దేవుడి విగ్రహ రూపంలో ఉన్నారు. నాకు ఒక్కసారిగా అర్థం కాలేదండి. ఎందుకో ఈ ఫోటో రూపంలో నా దగ్గరికి రావాలనుకున్నారా, అసలు నాకు ఆయన బాబా అని కూడా పిలవనికి నాకు తెలియదండి నిజంగా. సరే, ఇంకా తీసుకొని వచ్చేసాము. నాకు మా అత్తయ్య గారు ఇప్పుడు వాళ్ళ పుట్టింటికి బెంగళూరుకి వెళ్ళారు, లేరనమాట ఊర్లో. నేనేం చేశానంటే, పూజా మందిరంలో కొద్ది స్థలం చూసి ఈ ఫోటో అక్కడ పెట్టేశాను. పెట్టగానే ఇంకా నేను పూజ చేసుకుంటున్నాను, ఊరికే దండం పెట్టుకుంటున్నాను. నాకు తెలియదు కదండి ఎలా చేయాలనేసి. అందరి దేవుళ్ళతో పాటే పూజ చేసి పువ్వులు పెడుతున్నాను అంతే. దండం పెట్టుకుంటున్నాను, అడికైపోయింది. మా అత్తయ్య గారు ఊరి నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత నా పైన పెద్ద కేకలు వేశారు. నీకేమన్నా తెలివి ఉందా లేదా, అట్లెట్లా పెడతావు నువ్వు ఫోటో తీసుకెళ్ళి, దేవుడి గుట్లో ఎలా పెడతావు, నువ్వు అంతా అపవిత్రం చేసేసావు, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు అని బాగా కేకలు వేసేసారు. సరే, ఇంకా ఆ ఫోటోని తీసుకొని నాకు ఎందుకు బాధ అనిపించేసి టీవీ పైన పెట్టాను. హాల్లో టీవీ పైన పెట్టేసి రోజు అక్కడ దండం పెట్టుకునేదాన్ని. ఇలా కొద్ది రోజులు జరిగిపోయిందండి.
మా అత్తయ్యకి మా అత్తయ్య గారు ఎలా అంటే అండి, చాలా మడుగు ఆచారం అని చెప్పా కదా! రాముల వారిని చాలా నిష్టగా పూజించేది. చిన్న పిల్లలు తగిలినా కూడా స్నానం చేసొస్తే పిల్లలు తగిలినా కూడా మళ్ళీ వెళ్ళి స్నానం చేసి మడుగు చీర కట్టుకునేవాళ్ళు ఆవిడ. అంత నిష్టగా పూజలు చేసేవారు అత్తయ్య. ఒక రామనామం తప్ప ఇంక ఏది ఉండేది కాదు. అంత భక్తిపరురాలావిడ. సంగీతం కూడా చాలా బాగా పాడతారండి ఆవిడ. చూడ్డానికి కూడా చాలా చక్కగా ఉంటారు. ఎంఎస్ సుబ్బలక్ష్మిలాగా అనిపిస్తారు నాకు. అంత చక్కగా, హుందాగా ఉంటారు అత్తయ్య గారు. సరే ఇది ఇలా జరిగిపోయింది కదండీ. కొంతకాలం తర్వాత, కొన్ని ఇయర్స్ తర్వాత అత్తమ్మకి చాలా సిక్ అయిందండి. చాలా సిక్ అయిపోయిన తర్వాత వేరే ఊర్లో హాస్పిటల్‌లో చేర్పించేసాం అత్తయ్యని. చేర్పించిన తర్వాత ఆ రోజు డాక్టర్స్ చెప్పారు, ఇంకా తినే ఎక్కువ రోజులు బ్రతకదండి. తనకంత కిడ్నీస్ ఇవన్నీ ఫెయిల్ అయిపోయినాయి. హెల్త్ ఇష్యూ చాలా వచ్చింది అని చెప్పారు. సరే అనేసి ఇంకా అత్తమ్మని హాస్పిటల్లోనే ఉండి చూసుకుంటున్నాము. నేను వెళ్తా వెళ్తా ఏం చేశానంటేనండి, అక్కడ ఏ ఊర్లో అయితే మేము హాస్పిటల్‌లో చేర్పించామో, మేము అక్కడ దారిలో అత్తమ్మ హాస్పిటల్‌కి మేము వచ్చేటప్పుడు సాయిబాబా మందిరం కనిపించింది. అక్కడికి వెళ్ళేసి పాపగారిని మొక్కొని అక్కడ విభూది తీసుకొని అత్తమ్మ దగ్గరికి వెళ్ళినాను. వెళ్ళిన తర్వాత ఇంక అత్తమ్మకి నుదుటిన పెట్టినాను. చెప్పినాను, అత్తమ్మ ఇది సాయిబాబాది, మీకేమీ కాదత్తమ్మ, మీరు బాబా అని తలుచుకోండి చాలు అని చెప్పినాను. మీరు నమ్ముతారో నమ్మరో అండి, ఆవిడ రామభక్తురాలు. అంత నిష్టగా ఉన్నామా అప్పటి నుంచి బాబా నామం చెప్పడం స్టార్ట్ చేసిందండి. బాబా 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 అని ఎంత బాగా చెప్తున్నారు తెలుసా అండి ఆవిడ. బాబా అని ఎంత చక్కగా చెప్తున్నారో అంత చక్కగా చెప్తున్నారు. ఇంకా ఆవిడకి చాలా ఏజ్ అండి, దాదాపు ఒక 65 ఇయర్స్ అబోవ్ ఉంటాయి. కొద్దిగా హెల్త్ ఇష్యూ కూడా వచ్చింది తనకి. ఇంకా సరే అంటే తను అంత బాధపడుతున్న ఆ నామజపం అయితే చాలా చక్కగా చేసేవాళ్ళు. తర్వాత హాస్పిటల్లో ఉన్న ఒక 2 డేస్‌కి ఆవిడ పరమపదించారు. స్వర్గస్థులైనారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి కష్టం లేకుండా భగవంతుడు తీసుకెళ్ళిపోయాడండి. నాకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటేనండి, మా అత్తమ్మ గారికి రామభక్తి తప్ప ఏది తెలియనావిడ, ఆ విభూతి పెట్టంగానే లాస్ట్ ఆవిడ చివరి దశలో కూడా విభూతి పెట్టించుకుంది చూడండి, అది నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నేను పెట్టమంటారా అని భయంతో అడిగినాను. పెట్టమని చెప్పింది తను. అంటే బాబాగారు తనలో అలా చేయించుకోవాలి అని అనుకున్నారో ఏంటో నాకు తెలీదు. బాబా నామస్మరణ చెప్పడం అత్తయ్య, తర్వాత విభూతి పెట్టించుకోవడం అనేది నాకు ఒక గొప్ప మిరాకిల్ అనిపించిందండి. బాబాగారు ఎక్కడ చెప్పలేదండి నేను భగవంతుణ్ణి అని, ఆయన ఎక్కడ చెప్పలేదు. ఆయన ఒక గురువు అండి, మనమే అనుకున్నాము. ఆయన గురువు, ఒక దారి చూపిస్తారు. ఆ దారి చూపించేటప్పుడు మనకు మంచి ఏదో చెడేదో ఆయనకే తెలుసు. మనం అనుకుంటామండి, కోరిన ప్రతి కోరిక ఎందుకు ఈయన తీర్చట్లేదు, ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటాం. కానీ అది తీర్చాలి అంటే మనకు మంచి జరుగుతుంది అన్న ఆలోచన బాబాగారికి ఉంటేనే మన కోరిక నెరవేరుస్తారు. లేకుంటే నెరవేర్చరండి ఆయన. అది మనమే అర్థం చేసుకోవాలి. మనం కోరే కోరికలో ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా, అవాంతరాలు ఉన్నాయా, అందుకే తీర్చట్లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. మనకు ఆ నిమిషం కోపం ఉండొచ్చండి, కానీ కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది, అరే ఆ వ్యక్తితో మనం అప్పుడు ప్రేమగా ఉండాలనుకున్నాం కదా, లేదా ఒక బంధువులతో సహాయం అడగాలనుకున్నాం కదా, లేకుంటే ఈ బంగారు బ్యాంకులో పెట్టాలనుకున్నాం కదా, ఆ రోజు ఎందుకు నాకు బాబా సహకరించలేదు అని ఆ రోజు అనుకున్న వాళ్ళం కొన్ని ఇయర్స్ తర్వాత, అరే బాబా నాకు చాలా మంచి చేశారు, ఆ రోజు నాకు పని కాందే మంచిదైపోయింది, ఈరోజు నేను డబ్బులు సేవ్ చేసుకున్నాను, ఆ మనుషులతో మోసగించబడలేదు, లేదా బంధువులతో అనిపించుకోలేదు, ఇలాంటివి ఎన్నో జరుగుతాయండి. అందుకే బాబాగారు ఏం చేసినా అది మన మంచి కోసమేనండి. ఇదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. అసలు తిరుమల నుంచి ఆయన ఫోటో రూపంలో నా వద్దకు రావడం అనేది చాలా మిరాకిల్ అండి. నేను చిన్నప్పుడు బాబాగారి విగ్రహం చుట్టూ తిరిగిన దాన్ని, కొన్ని ఇయర్స్ తర్వాత తిరుమలకి వెళ్ళడం ఏంటి, ఆ ఫోటో నాకు తెచ్చుకోవడం ఏంటి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ఫోటోని నేను భక్తితో పూజించుకుంటానండి. నాకు నిజంగా బాబాగారు నా లైఫ్లో ఎన్నో మిరాకిల్స్, ఎన్నో అద్భుతాలు చూపించారండి. అది మీకు ఒక్కొక్కసారి నేను ఖచ్చితంగా తెలియపరుచుకుంటాను. అసలు బాబాగారిని చేయి పట్టుకుంటే వదలకండి. సర్వస్వ శరణాగతి అని వేడుకోండి, ఆయనే ఒక దారి చూపిస్తారు.
నేను అన్ని పూజలు చేస్తానండి. ప్రతి పూజని చేస్తాను. వినాయక చవితిని చేస్తాను, దసరాను చేస్తాను, అన్నీ చేస్తాను. అన్ని అమ్మవారిని పూజిస్తాను. కానీ నాకు ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా నేను బాబా గారు చెప్పినట్లే నడుచుకుంటానండి. నాకు ఆయన ఒక గురువు. ఆయన ఒక సర్వాంతర్యామి. నాకు అన్ని తల్లి, తండ్రి, గురువు ఈ 3 ఆయనేనండి. మీకు కూడా మీ జీవితంలో ఇలాంటి అద్భుతమైన సంఘటనలు జరిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఎందుకంటేనండి మీరు చేసే ఈ చిన్న లైక్ కామెంట్ వల్ల మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. ఎవరన్నా బాబా గారిపైన ఒక రకమైన కోపం, అంటే నాకు ఈ పనులు చేయలేదు కదా, నేను ఎందుకు పూజించాలి అనుకున్న వాళ్ళకి ఈ బాబా గారు చేసిన అద్భుతాలు వాళ్ళకి తెలిస్తే వాళ్ళు చేసిన తప్పేంటి బాబా గారికి అనేది వాళ్ళు తెలుసుకుంటారు. అది మీ ద్వారా తెలియపరిచిన వాళ్ళు అవుతారు. అందుకే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మళ్ళొక మంచి సాయి సందేశంతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.